హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ని తీసుకొని నేను సగమే తీసుకున్నానండి. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కాగేలోపు దీంట్లో మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచేసుకోవాలండి. సాల్ట్, మైదా 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, వీటిని బాగా కలుపుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి 1/2 టీ స్పూన్ మాత్రమే నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. నీళ్ళు వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. పక్కకు తీసేసి ఇప్పుడు ఇదే ఆయిల్ని కొంచెం పక్కకు తీసేసి ఇదే కడాయిలో ఒక సన్నగా కట్ చేసిన పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్, క్యాప్సికమ్ 2 వేసేసి స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక వెనిగర్ 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1/2 టీ స్పూన్ బాగా కలుపుకోవాలండి. తర్వాత పొడిగా వేడి అన్నాన్ని వేసుకోవాలి. అన్నాన్ని వేసేసి బాగా కలిపి పైనుంచి పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే, దేంట్లోకైనా సరే చాలా సూపర్గా ఎమ్మీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.